కీర్తన గ్రంథము 144వ కీర్తన 15వ వచనం చదువమ్మా. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధిపతి అయిన మా తండ్రి, ఈ వాక్యము నీది, కూర్చున్న వారు నీ బిడ్డలు. మాట్లాడుతుండగా మహిమ, ఘనత, ప్రభావం మీరు మాత్రమే పొందుకొని దీవించమని యేసునామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. కీర్తనాకారుడైనటువంటి వ్యక్తి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఏ స్థితి? యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అంటాడు. హల్లెలూయా. ధన్యత అంటే ఏమిటంటే, దీవెనని ఏమంటారు? ధన్యత అంటారు. దీవెనలు ఏమంటారండి? ధన్యత అంటారు. ధన్యత అంటే ఇంకొక మాట కూడా చెప్పవచ్చు. అదృష్టవంతులను ఏమంటారు? ధన్యత గల్లోళ్ళు అంటారు. కొంతమంది చేతితో ఏది చేసినా ఏమవుతుంది? కలిసి వస్తుంది. నేను 9 సంవత్సరాలు వ్యవసాయం చేశాను, ఒక్క సంవత్సరం కూడా నాకు నష్టం రాలేదు. కారణం ఏంటి? ధన్యత. హల్లెలూయా. ఏదన్నా కానీ ప్రార్థన చేసి ప్రారంభించానంటే నా సొంతగా ఏదైనా నాకు కలిసే వస్తుంది, కానీ నష్టం అయితే నేను ఎంతవరకు ఎరగను. దానికన్నా పోద్ది, కానీ నష్టం మాత్రం కలిగించదు. నా పర్సనల్ విషయం. ధన్యత అనేది అదృష్టంతో సమానం. కానీ ఆ ధన్యత, ఆ అదృష్టం మనకు రావాలంటే మనం ఏం చెయ్యాలంటే దేవుణ్ణి కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. ఎవరిని కలిగి ఉండాలి? స్థితిగతులు. ఇట్టి స్థితి గలవాళ్ళు. మన స్థితిగతులు కూడా చాలా రకాలుగా మారిపోతూ ఉంటాయి. ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి కలిగిన వాళ్ళు పనులు మాత్రం ధన్యత అని వాక్యం చెప్తుంది. అంటే ఎట్లా? నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుణ్ణి కలిగి ఉంటే ఆ పరిస్థితులను బట్టి నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ఎట్లా? ఏ విధంగా? హల్లెలూయా. మనిషికి కూడా కొన్ని స్థితులు ఉంటాయి. మనకు కూడా కొన్ని ఇప్పుడు ఉన్న స్థితి ఎల్లప్పుడు ఉంటుందని అనుకోకూడదు. స్థితులు మారుతూ ఉంటాయి. పరిస్థితులను బట్టి స్థితులు మారిపోతూ ఉంటాయి. ఎలా మారిపోతాయి? ఎలా ఉంటాయి స్థితులు? అంటే ఏమి స్థితులు అయ్యి? హల్లెలూయా. స్థితులు అంటే ఏమిటంటే చాలా రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనిషికి రకరకాలైన స్థితులు ఉన్నాయి. శారీరకమైనటువంటి, ఆత్మీయమైనటువంటి స్థితులు ఉన్నాయి. సపోజ్ మనం ఒకటి తీసుకుందాం. అదేంటంటే దీన స్థితి. ఏం స్థితి అండి? లేమి, కరువు. కరువు అనేది మనం ఎరగమా? అందరికీ తెలుసు. కరువు అనేది మన జీవితంలో, లేమి అనేది మన జీవితంలో వస్తూనే ఉంటుంది. దేవుణ్ణి నమ్మినప్పటికీ కూడా కరువు అనేది రాకుండా మాత్రం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో అది మనకి వైపు వస్తూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇందాక నేను చెప్పినట్టు చుట్టం తగిలినట్టు తగిలి వెళ్తుంటుంది. అప్పుడప్పుడు నిలబడి మాత్రం ఉండదు దేవుడి బిడ్డలకి. హల్లెలూయా. కరువు ఉంటుంది. కరువు అంటే దీనస్థితి, కరువు కలిగినటువంటి స్థితి. లేమి స్థితి, అస్సలు లేని స్థితి, ఏమి లేదంటే కరువు. అంటే ఏం కరువు అయ్యి అంటే తినటానికి తిండి కూడా లేనటువంటి కరువు మాట. అంత పరిస్థితి. దాన్నే ఏమంటారు తెలుసా? స్థితి. ఏ స్థితి అదంటే దరిద్రం. మనం ఏమంటాం? అసలు మాకు ఇల్లే వెళ్ళటం లేదంటాం. కొంతమంది ఏమంటారంటే ఈ దరిద్రం ఏంటి, పాడ దరిద్రం, ఇది మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టి పోతుంది అంటారు. అంటే దరిద్ర పరిస్థితులు మాట. ప్రతి మనిషికి కూడా, ఎంతటి వ్యక్తికైనా సరే ఈ దరిద్రం అనేది, ఇలాంటి కరువు పరిస్థితి అనేది ఎంత ఉండోడికైనా ఏదో టైంలో తప్పకుండా వస్తుంది. హల్లెలూయా.
ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలి? ఏం కలిగి ఉంటే మనకి ఆ దారిద్ర్యాన్ని మనం ప్రారదోలగలం, ఆ పరిస్థితి నుంచి మనం విడిపించబడగలగం అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో కూడా కొందరు వ్యక్తులు దారిద్ర్యాన్ని అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఎవరయ్యా వాళ్ళంటే ఉన్నారు. ఎవరు వాళ్ళు? అంత దరిద్రం కలిగిన వాళ్ళు ఎవరయ్యా అంటే, తినటానికి తిండి లేనటువంటి పరిస్థితిలో లాజరు ఉన్నాడు. ఎవరు? కుష్టివాడైన లాజరు. ఏంది ఆయన పరిస్థితి? ఎవరన్నా పడేసినవి తింటమే. ఒక రకంగా చెప్పాలంటే ఎంగిలి ఇస్తరాకులు ఏరుకునే వాళ్ళు ఎట్లాగో అలా ఏరుకొని తినేటువంటి వాడు అన్నమాట. తన యజమానుడు అనగా ధనవంతుడు పడేటువంటి రొట్టె ముక్కల్ని తిని కడుపు నింపుకునేవాడు. మరి కడుపున్నాక నింపుకోవాలి కదండి. తినటంలో తప్పు లేదు. ఆకలిసినప్పుడు తన దగ్గర స్థితిగతులు బాగలేదు కాబట్టి ఒకళ్ళు పడేసిన ఆహారాన్ని తింటున్నాడు. అది మన దృష్టికి సీపుగానే కనిపించవచ్చు, కానీ ఇయాల్టికి కూడా అలాంటి వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. చూడండి, అక్కడ బస్ స్టాండ్లో, రైలు స్టేషన్లో ఎవరో మిగిలి పడేసిన అన్నాన్ని కొంతమంది ఇప్పటికి కూడా తీసుకొని తింటుంటారు. మనం మంచిదానికే ఏం చెబుతాం? వంకలు. కూర బాలేదు, అసలు నీ మొహాన్ని కూర అనటం వచ్చా? ఇంతేనా ఉండేది టేస్టు? ఏమండి, ఈరోజు మన ఇళ్లలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏం మాట్లాడతారు? ఆ సట్టి తీసుకెళ్ళి కిట్లో పడి ఏం బాగుంది అది, ఒక్కొక్క పెట్టు అని మాట్లాడతారు. కానీ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే అసలు రుచి పసి లేకుండా పడేసిన పాషాన్నం తినేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి మనకు రానందుకు మనం దేవుడికి ఏం చెప్పాలి? కృతజ్ఞతలు చెప్పాలి. హల్లెలూయా. లాజరు చాలా దీన స్థితిలో, అడుక్కు తినే స్థితిలో ఉన్నాడు. మనం అనుకుంటాం అన్నీ బాగుండి ఇవాళ మనకు 16 రకాల వంటలు దొరికితే, మంచి మంచి భోజనం పెడితే దేవుడు మనకు తోడు ఉండబట్టి ఈ తిండి తింటున్నాం అనుకుంటాం. కానీ అసలు లేనోడికి కూడా ఎవరున్నాడు? తోడు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నేను చాలా మీటింగ్స్కి వెళ్తుంటాను, మీకు తెలుసు కదా. నాకు పెడతారు భోజనం, నిజంగా తినే ఓపిక నా దగ్గర లేదు, కానీ తినేవాళ్ళు నా ఎమ్మటి 6 డజన్ మంది తిరగచ్చు. ఎందుకో తెలుసా? ఎల్లంగానే అడుగుతారు, అయ్యగారు నీకేం కావాలి, మీరు ఏం తింటారు? చికెను, మటను, ఫిష్ ఫ్రై, ఏది కావాలి అది నేను ఆర్డర్ ఇస్తే చాలు ఎమ్మటే తీసి పెట్టేస్తారు. ఒక్కొక్కళ్ళు అడగకుండానే అన్ని రకాలు ఉండి ఆడ పెడతారు. మాంసం ఎప్పుడు చేస్తాడు, గుండెకాయలు ఫ్రై చేస్తారు, చికెన్ కూర వేస్తారు, కోడిగుడ్డు వండుతారు, చేపలు వండుతారు, రొయ్యలు వండుతారు. నేను తినేది ఒక్క రకమే, కానీ వాళ్ళు వండేది అన్ని రకాలు వండుతారు. కానీ అవన్నీ ఒకప్పుడు తిన్నాను, ఇప్పుడు మీసను పని చేయట్లేదు. హల్లెలూయా. ఏదన్నా ఒకటి తింటా, అన్ని రకాలు తిన్నాను అనుకో, నేను ఇంకా ఇంటికి వచ్చేది లేదు. కాబట్టి ఇలా అన్ని రకాలు చూసి అమ్మో దేవుడు నాకు తోడై ఉండబట్టి ఇవన్నీ తింటున్నాను అని అనుకుంటాం. కానీ ఒకప్పుడు అవన్నీ తిననప్పుడు కూడా మనకు ఎవరు తోడుగా ఉన్నాడు? దేవుడే తోడుగా ఉన్నాడు. లాజరుకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ అడక్క తినే లాజరుకు కూడా, ఏరుకు తినే ఆ పడేసిన ఏరుకు తినేటువంటి లాజరుకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆ స్థితిలో కూడా ఆయన ఏం చేశాడంటే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. 2 రోజులు పస్తుంటే మనం 3వ రోజు దేవుణ్ణి తిడతాం. నిన్ను నమ్ముకున్నాను కానీ నాకు వచ్చే లాభమో లేదు, నాకు ఇల్లే ఇట్లా జరుగుతలేదు, నాకు తినటానికే తిండి లేకుండా చేసావని దేవుణ్ణి నిందిస్తాం. కానీ లాజరు నిందించలేదు, ఇంకా దేవుణ్ణి ఏం చేశాడు? స్తుతించాడు. అందుకే ఆడ భక్తుడు అంటాడు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఏంటి ఆ స్థితి అంటే, లేమి స్థితిలో దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఆరాధించి పరలోకం వెళ్ళాడు లాజరు. ఎంత గొప్ప విషయం అండి. ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించటం కాదు, లేనప్పుడు కూడా దేవుణ్ణి ఏం చేయాలి? విడిచిపెట్టకూడదు. ఇవాళ మనకు జరగట్లేదని, ఇంట్లో ఇబ్బంది ఉందని, ఇంట్లో శ్రమ ఉందని, ఇంట్లో కష్టం ఉందని దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. లాజరు ఏం చేశాడంటే, అటు పడేసి తినే స్థితిలో కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. అది నిజమైన భక్తి అంటే. ఈ ఏడు నాకు పొలం బాగా పండాలయ్యా, నా చేతి నిండా డబ్బులు రావాలయ్యా, నా ఇంటి నిండా డబ్బు ఉండాలయ్యా, అప్పుడు నేను నీకు బాగా చేస్తానయ్యా, ఇది భక్తి కాదు.
ఏది భక్తి? అసలు ఏమీ లేనప్పుడు దేవుడిని ఆరాధించి స్తుతించి విడిచిపెట్టకుండా పట్టుకున్నాడు లాజరు. మరి అలాంటి స్థితి నీకున్నదా? ఈరోజు నీ స్థితిని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావా? హల్లెలూయా. మనకన్నా ఐశ్వర్యవంతులు మన కళ్ళ ముందు ఉండొచ్చు. వాళ్ళని చూసిన కన్నా పరలోకం ఉన్న దేవుడిని కళ్ళతో చూడాలి. ఆయన ఉన్నాడు, ఆయన బిడ్డగా నేను భూమి మీద ఉన్నాను, నా దినములన్నీ నేను సంపూర్తి చేసి నా తండ్రికి సన్నిధికి నేను చేరతానన్న విశ్వాసం కావాలి. లాజరు లేని స్థితిలో దేవుణ్ణి విడిచిపెట్టకుండా ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. మనం కూడా మన జీవితాల్లో మనకి ఏమున్నా లేకపోయినా ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. పస్తులైనా ఉండొచ్చు కానీ ప్రభువును మాత్రం మనం పోగొట్టుకోకూడదు. కానీ అలాంటి పరిస్థితి మనకు దేవుడే అన్నాడు రానియ్యడు. ఒకవేళ వచ్చినా మనం దేవుడిని మాత్రం దూరము చేసుకోకూడదు. హల్లెలూయా. దేశమంతా కూడా కరువుతో నిండిపోయిన సమయంలో సారేపతిలో విధవరాలు ఎలా ఉన్నదయ్యా అంటే విశ్వాసంతో ఉంది. ఇవాళ తింటే ఇంకా రేపటికి బొవ్వ లేదు. అలాంటి స్థితిలో కూడా ఎలా ఉంది? విశ్వాసం కలిగి ఆ స్థితిలో కూడా దేవుణ్ణి స్తుతిస్తుంది ఆవిడ. అవును కదండి, మనం లేఖనంలో చదువుతున్నాం కదా. అలాంటి పరిస్థితిలో కూడా ఎలా ఉందంటే విశ్వాసం కలిగి దేవుడిని గట్టిగా పట్టుకుంది. ఆ స్థితిలో దేవుడి మీద విశ్వాసం ఉంచింది. ఏలియా వచ్చాడు, ఒక అప్పం చేయమంటే చక్కగా అంత దారిద్ర్యంలో కూడా దైవజనుడికి ఏం పెట్టింది? అప్పం పెట్టి ఆయనకి మంచినీళ్ళు ఇచ్చి ఆయన సాగనంపింది. ఇలాంటి చాలా భయంకరమైన కరువు పరిస్థితిలో కూడా ఆవిడ దేవుణ్ణి గట్టిగా పట్టుకొని వదిలిపెట్టకుండా ఉంది. అందుకని దేవుడు ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు ఆమె తొట్టులో పిండే తరిగిపోలేదు, ఆమె బుడ్డిలో నూనె అయిపోలేదు. హల్లెలూయా. అంతటి కరువులో కూడా దేవుడు ఆమెకు సమృద్ధినిచ్చాడు. ఎందుకని? మనం చదువుకున్న వాక్యంలో ఏమని? ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఏ స్థితి గలవాళ్ళంటే యెహోవా తమకు దేవుడు కాగలిగిన ప్రజలు ధన్యులు. ఆ పరిస్థితిలో కూడా ఆమె దేవుడిని విడిచిపెట్టలేదు. మన పరిస్థితులు మారొచ్చు, మన పరిస్థితులు ఏ రకంగా వెళ్ళొచ్చు, మన పరిస్థితులు ఏ కోణంలోనన్నా ఉండొచ్చును, కానీ ఎవరిని వదిలిపెట్టకూడదు? దేవుణ్ణి వదిలిపెట్టకూడదు. వీళ్ళిద్దరు మనం చూస్తున్నాం. ఒక వ్యక్తిని మనం చూసాము, ఎవరంటే లాజరు. మరొక స్త్రీని మనం చూసాము, ఎవరావిడ? ఇప్పుడే కదండి చెప్పింది, సారేపతిలోని పెదవరాలు. కరువు పరిస్థితిలో దేవుణ్ణి వదిలేరా? వదిలిపెట్టలేదు. కాబట్టి వాళ్ళ స్థితులు ఎలా మారినాయి? ఒక ఆయన పరలోకం వెళ్ళిపోయాడు, ఒక 3.5 సంవత్సరాలు సమృద్ధిగా బతికింది. కారణం ఏంటంటే వాళ్ళ పరిస్థితులు బాగోలేదు, కానీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడిని వాళ్ళు పట్టుకున్నారు. నీ పరిస్థితి బాగోకపోవచ్చు, కానీ నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు మాత్రం నువ్వు ఎన్నడో విడిచిపెట్టగలవు. చేయి తెగిందని కత్తిపేట పడేద్దామా? బయట తీసుకెళ్ళి పడేయలేం. అంతే, దేవుడు కూడా అంతే. ఆయన వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము వంటిది. కాబట్టి దాన్ని పడేసుకోకూడదు. మనకేదో దెబ్బ తగిలింది, మనకేదో బాధ వచ్చింది, మనకేదో శ్రమ వచ్చింది, లోకస్తుల నష్టాలు ఏంటో తెలుసా? నేను ఈ దేవతను పూజిస్తున్నాను, నాకు కలిసి రాలేదు కాబట్టి ఈ రోజు నుంచి నాకు వద్దు, అది లోకస్తుల మాటలు. కానీ దేవుడి బిడ్డల మాటలు ఎలా ఉండాలంటే మనం మార్చుకోవటానికి తీర్చుకోవడానికి మనకు 33 కోట్ల మంది లేరు ఇక్కడ. అద్వితీయ సత్యదేవుడు, ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మనకున్నాడు. కాబట్టి నువ్వు మార్చుకోవటానికి లేదు, తీర్చుకోవడానికి లేదు. ఇంకా చావైనా బ్రతికైనా ఆయనతోనే. కాబట్టి ఆయన విడిచిపెట్టబాకు. నీ పరిస్థితులు మార్చగలిగిన సమర్థుడు దేవుడై ఉన్నాడు. ఆ ప్రభువారి సన్నిధిలో, ఆ దేవుని సన్నిధానంలో నువ్వు కనుక వేడుకొని ప్రార్థిస్తే నీ పరిస్థితి ఎంతటి కరువు దుఃఖితమైన పరిస్థితులైనా సరే దేవుడు నీకు ఏం చేయగలుగుతాడు? సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు కరువు పరిస్థితిలో ఉన్నోళ్ళు ఆ కరువులో నుంచి ఆ సమృద్ధి జీవములోకి, ఆ సమృద్ధికరమైనటువంటి జీవితంలోకి వెళ్ళిన 2 వ్యక్తులను చూసాం. కానీ ఇప్పుడు సంపన్న పరిస్థితి ఒకవేళ ఉందనుకో, సంపన్నం అంటే ఏంటి? ఉండా పరిస్థితి, ఉండోళ్ళు. దేవుడి బిడ్డలో దరిద్రులు ఉన్నారు, ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఎవరయ్యా ఉంది? సొలొమోన్ మహారాజు. సొలొమోన్ ఎంత ఉన్నాడో తెలుసా? చాలా ఉన్నాడు.
అసలు ఇప్పుడు కోట్లు అంటున్నారు, ఆ కోట్లు కూడా మనం చెప్పుకోవటానికి కూడా వీలు లేనంత ఆస్తిపరుడు సొలొమోను. ఎందుకని ఆయన కట్టించిన మందిరము 40 సంవత్సరాలు వేల కొల మంది ప్రజలు పనిచేసినా కూడా పూర్తి కాకపోయి 40 సంవత్సరాలు పట్టింది. అంత మందిరం కట్టించాడు. ఆయన కోట, ఆయన యొక్క అంతఃపురం అసలు చెప్పుకోవాలంటే మనం ఇప్పట్లో అలాంటి వాళ్ళు లేరేమో. హల్లెలూయా. అంత గొప్ప రాజు మాట. ఆయన దగ్గర ఉన్న బంగారం, ఆయన దగ్గర ఉన్నటువంటి వెండి, మా గొడవ చేయకూడదు, ఆయన దగ్గర ఉన్నటువంటి వెండి, ఆయన దగ్గర ఉన్నటువంటి సమృద్ధి ఎంత బాగుందంటే చాలా సమృద్ధిగా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అంత సమృద్ధి ఉన్నటువంటి హల్లెలూయా దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా కలిగినను సమృద్ధి కలిగి ఉండునే నిత్యము ఆరాధనకు ఆరాధన స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. హల్లెలూయా. సర్వ సమృద్ధి కలిగినటువంటి వాడు సొలొమోను. ఆయన దగ్గర ఉన్నటువంటి బంగారం కానీ, వెండి కానీ, దాసీలు కానీ, దాసరాళ్ళు కానీ, లేకపోతే ఆయన దగ్గర ఉన్నటువంటి పనివారు కానీ ఎంతమంది ఉన్నారంటే లెక్కలేనంత మంది ఉన్నారు. లెక్కలేనంత డబ్బు ఉంది, లెక్కలేనంత బంగారం ఉంది, కలప ఉంది. ఆయన దగ్గరికి అసలు తక్కువైంది ఏమీ లేదు మాట. అంత సమృద్ధిగా ఉన్నాడు. కానీ ఆయన దగ్గర ఉన్న ఒక స్పెషల్ ఏంటో తెలుసా? హల్లెలూయా. మందిరంలో ప్రార్థన చేస్తా సొలొమోను అంటాడు, దేవా నేను ఈ మందిరాన్ని కట్టించాను, ఈ మందిరాన్ని నీ కొరకు నేను కట్టించాను. ఏమంటాడో తెలుసా? నువ్వు నాకు ఇచ్చిన దానిలో కొంత మాత్రమే నేను నీకు ఇచ్చాను అంటాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన దాంట్లో ఎంత ఇచ్చాడంట అంటే అంతా ఈయన దగ్గరే ఉంది. నువ్వు ఇచ్చేది ఎంతో తెలుసా? కొంతే. మనం అనుకుంటాం, వామ్మో నేను దేవుడికి ఎంత కానుకేసానండి. లేదు, నీకున్నదంతా ఆయనదే. ఆయన ఇచ్చిందే నువ్వు తింటున్నావు, ఆయన ఇచ్చిన దాంట్లో నువ్వు ఉంటున్నావు. కానీ ఆయన నీకు ఇచ్చేది లెక్కించవుగా, నువ్వు ఇచ్చేది మాత్రం కొలతలేస్తావు. సొలొమోను కరెక్ట్గానే వేసాడు. అయ్యా నువ్వు నాకు ఇచ్చే దాంట్లో ఎంత ఇచ్చాడు సొలొమోనుకి? కావాల్సిన దానికన్నా ఏమన్నాడు? కోరుకున్నప్పుడు, జ్ఞానం అడిగినప్పుడు, నువ్వు అడక్కపోయిన ఐశ్వర్యాన్ని నేను నీకు ఇచ్చేదను అన్నాడు. అంత ఐశ్వర్యం ఇచ్చిన దేవుడికి ఈయన ఏమీ కలిగాడంటే కొంతే ఇచ్చానయ్యా అని బాధపడుతున్నాడు. మరి ఎప్పుడన్నా నువ్వు కానుక ఇచ్చినప్పుడు, ఎప్పుడన్నా నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడు, దేవుడికి చేసినప్పుడు ఒకసారి యోచన చేస్తున్నావు, నీకు వెనక దేవుడు ఎంత ఇస్తున్నాడు, నువ్వు ఆయనకి ఎంత ఇస్తున్నావు అని. హల్లెలూయా. అసలు గొప్ప విశేషం ఏంటంటే అంత ధనవంతుడైన సొలొమోను దేవుడి దగ్గర చిన్నబోతున్నాడు, నేను నీకేం ఇయ్యలేకపోయానయ్యా. అంటే ధనం ఎక్కువైతే దేవుడిని మర్చిపోయే మనుషులు ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం. అంతే కదండి. హల్లెలూయా. పాస్టర్ గారు ఉద్యోగం రావాలి, పాస్టర్ గారు ఉద్యోగం రావాలి. ఉద్యోగం వచ్చాక ప్రార్థన ప్రార్థన మానేయటం. హల్లెలూయా. పిల్లలు కావాలి, పిల్లలు వచ్చాక ప్రార్థన మానేయటం. బరుగొడ్లు కావాలి, గొర్రెలు కావాలి. ఇవన్నీ దేనికి? దేవుణ్ణి దూరం చేసుకోవటానికి. నీ స్థితి ఎలా ఉన్నప్పటికీ నీకు ఐశ్వర్యం దేవుడు ఇచ్చిన ఐశ్వర్యం దేవుడు నీకు అనుగ్రహించిన నువ్వు మర్చిపోని పని ఏంటంటే దేవుణ్ణి మర్చిపోకూడదు. ఆ స్థితిలో కూడా దేవుణ్ణి కలిగి ఉండాలన్నమాట. హల్లెలూయా. ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎవరిని మర్చిపోకూడదు? దేవుణ్ణి మాత్రం దరిద్రంలో ఉన్నా విడిచిపెట్టకూడదు, ఐశ్వర్యంలో ఉన్నా కూడా విడిచిపెట్టకూడదు. సొలొమోను విడిచిపెట్టలేదు, పట్టుకొనే ఉన్నాడు దేవుణ్ణి. కానీ పట్టుకున్నాడు, మరి గట్టిగా అలాగే పట్టుకున్నాడా? చివరికి ఏం చేశాడు? వదిలేసి భ్రష్టుడైపోయాడు. కాబట్టి మన పరిస్థితులు ఐశ్వర్యంలో ఇప్పుడు కరువు ఒక్కటే కదా మన దగ్గరికి వచ్చేది. అప్పుడప్పుడు మన దగ్గరికి ఏమవుతుంది? ఆ కరువు వస్తుంది, కరువుతో పాటు ఐశ్వర్యం కూడా వస్తుంది. ఒక్కోసారి ఇంట్లో డబ్బులు ఎలా ఉంటాయి? ఫుల్గా ఉంటాయి. అప్పుడు ఎలా ఉంటుంది? మనసు చాలా సంతోషంగా దిండుగా ఉంటుంది. ఏమైందిలే అన్నట్టు ఉంటాం.
అలాంటి పరిస్థితిలో దేవుణ్ణి వదులుకోకూడదు. దేవుణ్ణి కలిగిన పరిస్థితులు మనం కలిగి ఉండాలి. అంత డబ్బున్న సొలొమోనే దేవుడి మందిరంలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి ఎంత డబ్బు ఉంది, ఆయన ముందు మనం ఎంత అండి? హల్లెలూయా. వాళ్ళ అయ్యా దావీదు మహారాజు ఇశ్రాయేలీ దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలించిన మహాచక్రవర్తి ఆయనే దేవుని సన్నిధిలో నాట్యమాడి దేవుడిని ఆరాధించాడు. మర్చిపోయాడా? మర్చిపోలేదు. హల్లెలూయా. ఇలా చప్పట్లు కొడతానికి సిగ్గుపడేవాళ్ళు ఉన్నారు క్రైస్తవుల్లో. ప్రార్థన చేయంటే అమ్మ నేను చేయలేనులే, ఆ పక్కన వాళ్ళని చేయమని. తినమంటే కిలో పలావ్ తింటారు. చూడండి, సిగ్గుపడుతున్నారు దేవుడి సన్నిధిలో. పాటలు పాడాలంటే సిగ్గు, ప్రార్థన చేయాలంటే సిగ్గు, చప్పట్లు కొట్టాలంటే సిగ్గు. పరిశుద్ధాత్మ ఆమెకు వచ్చి ఆమె చూడు ఎట్ట ఎగురుతుందో, నేను కూడా ఎట్ట ఎగరాలనా, అవసరం లేదులే అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఏది ఏమైనప్పటికీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన స్థితి సంపన్నంగా ఉంటే మర్చిపోకూడదు, ఇంకా దేవుని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈ స్థితిని ఇచ్చిన దేవునికి వేల కొలది స్తోత్ర. హల్లెలూయా. వేల కొలది వందనాలు చెప్పుకోవాలి దేవుడికి. అందుకే సొలొమోను అంటాడు, ఏమంటాడో తెలుసా? నాకు ఐశ్వర్యమైనను దారిద్రమైనను కలగ చేయకు నాయన అంటాడు. దేవుడిని ప్రార్థన చేస్తాడు. ఐశ్వర్యం వస్తే కొంతమంది ఏం చేస్తారంటే దేవుడిని విడిచిపెట్టేస్తారు. కానీ బైబిల్లో సొలొమోను విడిచిపెట్టలేదు, దావీదు కూడా విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా అలాగే పట్టుకున్నారు. హల్లెలూయా. ఎంత ఐశ్వర్యం ఉన్నా దేవుడిని వదిలిపెట్టుకోలేదండి. ఎస్తేరు షూషోన కోటలో రాణి అయ్యింది. రాణి అయ్యాక దేవుడిని మర్చిపోయిందా? ఉపవాసాలుండి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఒక మాస్టర్ గారు అన్నాడు నాతోటి, ఉపవాసం ఎప్పుడు ఉండాలంటే కష్టం కలిగినప్పుడే ఉండాలి, ఈడప్పుడు ఉండవసరం లేదండి. అది కరెక్టా? కాదు. ఉపవాసం అనేది మన జీవితానికి ఎంతో అవసరమైనటువంటి సమయం మాట. కాబట్టి మనం ప్రార్థన చెయ్యాలి. ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది తన జనుల కొరకు. ఆమెకేం తక్కువైందని? ఆమె మహారాణి అండి, సర్వ సామ్రాజ్యానికి యువరాణి ఆవిడ. కానీ దేవుణ్ణి మాత్రం ఏ స్థితిలో ఉన్నా, ఒకప్పుడు ఆవిడ మామూలు వ్యక్తిగా వచ్చింది, అప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆ స్థితిలోనే దేవుడిని నమ్ముకుంది. ఐశ్వర్యం వచ్చినా కూడా ఆ స్థితిలో కూడా దేవుడి పట్ల ప్రేమ కలిగి దేవుని విడిచిపెట్టకుండా ఉంది. దారిద్ర్యంలోనూ ఐశ్వర్యంలోనూ ఏ స్థితిలోనైనా నువ్వు ఉండొచ్చు. ఈరోజు నీకు సమృద్ధి ఉండొచ్చు, ఒకవేళ ఈరోజు నీవు దరిద్రంలో ఉండొచ్చు. సముద్రం ఉన్నవాడైనా దరిద్రంలో ఉన్నవాడైనా ఆ స్థితి ఎలాంటి స్థితి అయినా నువ్వు ఎవరిని కలిగి ఉండాలంటే యేసుని కలిగి ఉండాలి. యేసుని కలిగి ఉంటే సమృద్ధిలోనూ దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు, లేమిలో దేవుడు నిన్ను పోషిస్తాడు. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మరవకూడదు. హల్లెలూయా. రెండు చేతుల దేవుని స్తోత్రం చెల్లిద్దాం. విడువను ఎన్నడు ఎడబా అభయమిచ్చెను నా యేసయ్యా. విడువను ఎన్నడు అభయమిచ్చెను నా యేసయ్యా. ప్రేమ శాశ్వతమాయెను నా యేసు ప్రేమ, విడువడు నా యేసు ప్రేమ, నా చేయి విడువడు నా యేసు ప్రేమ. హల్లెలూయా. ఈ నొప్పుతోటి నేను అసలు మాట్లాడలేకపోతుంటే పిప్పోరు నొప్పితో మీరు పాట నా మీద వేసేస్తున్నారు. హల్లెలూయా. మాట్లాడుతున్నా కానీ పంటి నొప్పి వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, విడిచిపెట్టకూడదు, గట్టిగా పట్టుకోవాలన్నమాట. ఇంకా మనిషి జీవితంలో స్థితులు కొన్ని ఉండే, ఇంకా అంటే దరిద్రము ఐశ్వర్యమేనా అంటే కాదు. దావీదు, ఉదాహరణకి దావీదుని గురించి చెప్పుకుందాం. దావీదు ఏ పాప పుణ్యం ఎరగని స్థితిలో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ పాటలు పాడుకుంటూ గడిపేసేవాడు. అవునా కాదా? తంబూర తీసుకొని పాటలు పాడుకునేవాడు.
పెళ్ళయింది దావీదుకి. పెళ్ళైనా కూడా దావీదు ఎలా ఉన్నాడు? యథార్థవంతుడుగా ఉన్నాడు. తన మామకి పట్టిన దెయ్యాన్ని కూడా ఆ సితారతోటి వెళ్ళగొట్టాడు. దావీదు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ధైర్యంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, బాగున్నాడు, బాగా బతుకుతున్నాడు. ఆ టైంలో దేవుడు అంటే ఎంతో ప్రేమ దావీదుకి. గమనించండి, పరిశుద్ధ జీవితం గడుపుతూ ఉన్నాడు దావీదు. దావీదు అనుకున్నాడు, నేను చిరకాలము దేవుని మందిరంలో నివాసము, నేను ఇలాగే ఉండిపోతాను దేవుడితోటి పరిశుద్ధుడిగా అనుకున్నాడు. జరగదు. ఎందుకు జరగదు? నేను బాగా భక్తి చేయాల, నేను నీతిగా బతకాల, ఖచ్చితంగా నీ దగ్గరికే వస్తుంది. ఏందది? మన అమ్మమ్మ, అది మనకి అడగబద్ది. అది అంత కరెక్ట్గా అనుకున్నాడు దావీదు. టపీమని పడ్డాడు. ఏడబడ్డాడు? బెతష్బా దగ్గర పడ్డాడు పోయి. ఇప్పుడు చెడిపోయాడు. జాగ్రత్తగా వినండి, స్థితి ఇప్పుడు పరిస్థితి ఏమైంది? మారిపోయింది. నీతిగా బతికిన బతుకు ఇలా దొంగసాటుగా ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఉండాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. స్థితి మారిపోయింది. ఆయనే నీతిగా బతికాడు, ఇలా ఆయనే తప్పు చేస్తున్నాడు. ఇంట్లో భార్యలు లేరా అంటే దేవుడు అంటాడు, నీకు ఇచ్చిన వాళ్ళు చాలలేదా? నన్ను అడిగితే నీకు ఇంకే ఎంతమందినైనా ఇచ్చేవాడిని, దేనికి ఆమె దగ్గరికి పోయావని ప్రశ్నించాడు. మాట అన్నీ ఉండి తప్పు చేస్తున్నాడు. లేక తప్పు చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. 8 మంది భార్యలు ఉంటే 9వ దాని దగ్గరికి పోతున్నాడు. స్థితి మారిపోయింది. దేవుడు ఏమన్నాడు? అసలు నాతో నువ్వు మాట్లాడబాగా అన్నాడు. నీతో కూడా నేను మాట్లాడినాను. దేవుడు ఏం చేశాడంటే మాట్లాడటం మానేశాడు. హల్లెలూయా. మాట్లాడటం మానేశాడు దేవుడు. దావీదు ఏం చేస్తున్నాడు? ప్రవక్తల ద్వారా, దీర్ఘదర్శుల ద్వారా, ప్రవచనాల ద్వారా దేవుణ్ణి బతిమలాడుకుంటున్నా కూడా ఆయన ఎవ్వరితో కూడా ఈ దావీదు గురించి మాట్లాడతలేదు. హల్లెలూయా. యుద్ధ సమయమందు మిద్దె మీద నుంచి చూడరాని దృశ్యం కనులుగాచిన. యుద్ధ సమయమందు మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులు కాచిన. హద్దు మీరినాను, తప్పు చేసినాను, లేదు నాలో జీవం నిన్ను అనుసరించను. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. హల్లెలూయా. ఒక్కసారి నాతో మాట్లాడితే నేను బ్రతికేదనయ్యా అని పశ్చాత్తాపపడి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనలో రాయబడింది ఏంటంటే ఆయన కన్నీటికంట ఆయన పరుపే కొట్టుకెళ్ళిపోతుందంట. అంత ఏడిచాడంట దేవుడి దగ్గర. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దావీదు నీతిమంతుడే, యథార్థవంతుడే, కానీ పొరపాటు చేసి తప్పు చేశాడు. నేను తప్పు చేశాను కదా అని చెప్పి చాలామంది ఈరోజు ఏం చేస్తారంటే దేవుడిని విడిచిపెట్టేస్తారు. ఎంతమంది లేరండి? ఏం చేశాడు? నేను యేసుప్రభుని బట్టిచ్చాను తండ్రో, నేను చేసిన పాపం ఇంక భూమి మీద ఎవడ చేయలేడని అమ్మటే వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళిపోయి ఉరి పెట్టుకున్నాడు. ఎవరు ఆయన? యోధ. దేవుడు చచ్చిపోమని చెప్పలా, ఆయన్ని చంపినోళ్ళనే ఆయన క్షమించాడు. ఆయన శిష్యుడిని ఆయన ఎందుకు వదిలిపెట్టుకుంటాడు? అయ్యా నేను చేసింది తప్పయ్యా అని మోకరిస్తే క్షమించి యోధాని దేవుడు ఆదరించేవాడు. మనుషులు తప్పులు చేస్తారండి, మనం దేవుళ్ళం కాదు, మనుషులు. ఇవాళ మన స్థితి బాగుండొచ్చు, మనమే పొరపాటు చేయొచ్చు. పొరపాటు చేసామని నువ్వు ప్రార్థన మానుకోకూడదు, దేవుడిని వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. దావీదు ఏమంటున్నాడు? అయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నా పాపము పోవునట్టు నన్ను నీవు
కడుగు, హిస్సోపుతో నన్ను కడుగు, శుద్ధి చెయ్యి. అవును చెప్తున్నా, నేనే చెప్తున్నాను. మనుషులు అన్నాక ఖచ్చితంగా ఏం చేస్తారు? పాపం చేస్తారు. ఏ పాపం చేయకుండా పోయేవాళ్ళు ప్రార్థన వాళ్ళు అబద్ధం. ఎవడైనా ఏదో టైంలో స్థితి ఏం మారిపోద్ది. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏదో ఒక పాపంలో ఏం చేస్తాం? పడిపోతాం. పడిపోయినప్పుడు ఇక ప్రార్థన మానేసి దేవుడిని విధులు పెట్టేసి ఇంకా నాకు ఆయనకి సంబంధం లేదు, నేను ఆయన దృష్టికి పనికిరాను, అవన్నీ పిచ్చి మాటలు. దావీదు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏ స్థితిలోనైనా సరే, అంటే నువ్వు నీతిమంతుడిగా ఉంటేనే గుడికి రావాలి, నీతిమంతుడిగా ఉంటేనే ప్రార్థన చేయాలి, నీతిమంతుడిగా ఉంటేనే దేవుడితో అనుసంధానం అయి ఉండాలనుకోవటం పిచ్చితనం. అందరు నీతిమంతులేరు. బైబిల్ ఏం చెప్తుంది? ఒక్కడును నీతిమంతుడు లేడు. మనుషులు అన్నాక ఏదో ఒక విషయంలో పడిపోతుంటారు. పడిపోయి అలాగే ఉండిపోమని వాక్యం చెప్పట్లేదు, సరి చేసుకోమని వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది వాక్యం? నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడట. హల్లెలూయా. అది ఏదన్నా కానీ సరి చేసుకుంటాం ప్రాముఖ్యం. హల్లెలూయా. సరి చేసుకోమన్నాడు అని చెప్పి పొద్దుగూకులు అదే పని మీద ఉండకూడదు. పొద్దుగూకులు అదే పని మీద ఉండకూడదు. దావీదు పడ్డాడు, ప్రార్థన ద్వారా సరి చేసుకొని మళ్ళీ పైకి లేచాడు. ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, దేవుడు నినివేకు పోరా తండ్రి అని చెప్తే తర్షీసుకు పోయే వాడెక్కాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపం చేశాడు. దావీదు శరీరంతో చేస్తే ధిక్కరించినటువంటి యోనా గర్వంతో పాపం చేశాడు. అది పాపమే, ఇది కూడా పాపమే. పాపం అన్ని ఒకే రకం పాపం కాదు. పాపం ఏంటంటే అసలు ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ఏం చేశాడంటే తిరిగి వాడెక్కాడు. ఆయనకు అర్థమైపోయింది, నేను పాపం చేశాను, దేవుడి మాటకి విరుద్ధంగా నడుచుకుంటున్నాను. ఇక నేను సత్యాన్లే, శాప ఎడిదిరిగి మింగావు కదా, ఇంకా అర్రాయించుకొని చెప్పి పడుకున్నాడా? పడుకోలేదు. శాప కడపలో ఏం చేశాడు? మోకరిచ్చి ప్రార్థించాడు. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? నేను నిన్ను విడువను. ఆయన బిడ్డగా ఒక మనిషిగా మనం తప్పు చేయొచ్చును, కానీ దేవుడు ఆత్మ మాత్రం మనం విడిచిపెట్టదు. నువ్వు తప్పు చేసినా విడిచిపెట్టదు, ఒప్పు చేసినా విడిచిపెట్టదు. నీ బిడ్డ ఏదైనా పొరపాటు చేస్తే పోగొట్టుకుంటావా? పోగొట్టుకోవు కదా. నీ బిడ్డ తప్పు చేసిందని చెప్పి ఇంకా సావవే అని చెప్తామా? చెప్పలేం. పొరపాట్లు మన బిడ్డలు చేయొచ్చు, కానీ ఆ పొరపాటుని సరిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మంది. హల్లెలూయా. మందేనండి ఆ బాధ్యత. ఆ పిల్లోడు చిన్నప్పుడు పిల్లల సమావేశం చేసేవాడు. ఏం చేసాడు? జాంకాయలు బేరం చేస్తున్నాం. వాళ్ళని చూసి వీడు నేర్చుకున్నాడు. ఏంటి? సప్పున ఒక జాంకాయ తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. మా అబ్బాయి అప్పుడు ఎంత, అడిగి 9 ఏళ్ళు. చూసే నేను, ఏంట్రా నువ్వు చేసిన పని? మనం కొనే జాంకాయలేగా, కొనుక్కుంటుందే తినటానికి, మళ్ళీ ఇంతలో దొంగతనం ఎందుకు? తీసి ఆడబెట్టాను. తీసి ఆడబెట్టాడు. పొర్రపాటును కూడా ఇలాంటి పని చెయ్య బాబు. నీకు కావాలంటే నన్ను అడుగు, ఏది కావాలంటే అది కొనిస్తా, దొంగతనం మాత్రం. అబ్బాయి ఒక జాంకాయ తీసుకున్నాడులే, మంచి పనే చేశాడు, ఇంటికి పోయి కోసుకొని తిందాం అనుకుంటే వాడు ఇంక దొంగ అయిపోతాడు. నా కొడుకు తప్పు చేశాడు, పొరపాటు చేశాడు, అందుకని నా కొడుకు నేను శిక్ష ఇస్తానా? సరి చెప్పుకుంటాను. దేవుడు కూడా అంతే. నువ్వు పొరపాటు చేసావు, తప్పు చేసావు, కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన్ని విడిచిపెట్టకుండా మోకరించి ప్రార్థన చేయాలి. దావీదు విడిచిపెట్టలేదు పాపంలో ఉండి. పాపులు మనమే దేవుడు ఎండో వాక్యం చెప్తుంది. కానీ దేవుడు ఏ మనం వింటాడంటే పశ్చాత్తాపంతో చేసే ప్రార్థనను ఆయన వింటాడు. విరిగి నలిగిన హృదయం ఎక్కడుంటే అక్కడ ఆయన ఉంటాడు. యోనా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను పాపం చేశాను, నా పాపాన్ని క్షమించు, నాకు బుద్ధి వచ్చింది, నేను మళ్ళీ పద్ధతిగా నడుచుకుంటానంటే మళ్ళీ మత్స్యమునకు ఆయన ఆజ్ఞ ఇవ్వగా అది బయట కక్కి వేసానని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఒకవేళ నువ్వు నీతిగా బతుకుతున్నావా, ఆల్ ది బెస్ట్.
దేవుడు నీకు తోడై ఉంటాడు. పొరపాటు ఏదైనా జరుగుతుందా నీలో, దాని గురించి పశ్చాత్తాపడి ఇంక నేను బతకటం వేస్ట్, నేను తప్పు చేశాను, దేవుడికి యుద్ధం చేశాను, పోయి ఆడు మందు తాగుతాను, ఊరు పెట్టుకుంటాను, ఇలాంటి పని నేనే ఎందుకు చేశాను, వేస్ట్ ఆలోచనలు, సైతాన్ ఆలోచనలు. సైతాన్ ఆలోచన. వాక్యం ఏం చెప్తుంది? యవ్వనులు తప్పక తొట్టిల్లెదరు. అంటే నేను ఇప్పుడు పాపం చేయండి కింద పడిపోండి అని చెప్పట్లేదు. ఒకవేళ అనుకోనుగా నువ్వు ఒకవేళ తొట్టిల్లినా దానికోసం నువ్వు ఒక స్ట్రాంగ్ సొల్యూషన్ తీసుకొని ఇంక అంతరం అని ఆలోచన చేసుకోవడానికి అవకాశము లేదు. నీకన్నా గొప్ప గొప్ప భక్తులే పొరపాట్లు పడ్డారు, మరి సరి చేసుకొని నిలబడ్డారు. మనం ఎంతండి? హల్లెలూయా. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా సరే, ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నా నువ్వు మాత్రం ప్రభువుని వదిలిపెట్టకూడదు. నీ దేవుడు ఆయనే. ఎందుకంటే ఆయనే లేవనెత్తువాడు. నువ్వు ఏ స్థితిలోనున్నా కూడా పైకి నిన్ను నిరీక్షణ కలిగి ఉండాలి. ఒకవేళ పొరపాటు జరగవచ్చు, తప్పు జరగవచ్చు, పాపం ఒకవేళ పడవచ్చు. పడినప్పటికి కూడా మనం ప్రభు సన్నిధిలో నిలబడాలన్నమాట. అయ్యా నాది పొరపాటే, నా తడబాటే, అయ్యా నన్ను రక్షించు, నన్ను లేవనెత్తని నువ్వు బాగున్న స్థితిలోనైనా ప్రార్థన చేయాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు మన జీవితంలో జరిగినా కూడా మన దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఆ స్థితిలో కూడా దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుంటే ఆయన ఎన్నడూ విడిచిపెట్టువాడు కాడు. హల్లెలూయా. కాబట్టి ఆ స్థితిలో కూడా మనం దేవుణ్ణి పట్టుకోవాలి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. బైబిల్లో ఇంకో సందర్భం చెప్తాను. నేను ఈ మాట చెప్పిన ఆ మాట ముగిస్తాను. ఇశ్రాయేలీ ప్రజలు దేవుడి మాట వినకపోవటం వల్ల, దేవుని మాటను వినకపోవటం వల్ల దేవుడు ఏం చేశాడంటే అన్ని జనులకు అప్పచెప్పాడు. అలాంటి సందర్భాలు మనం బైబిల్లో చాలా సందర్భాలు చూస్తాం. బబులోన్ని స్వాధీనం చేసుకున్నటువంటి నెబుకద్నెజర్ రాజు దానియేలును కూడా బానిసగా తీసుకుపోయాడు. నెహెమ్యాను కూడా బానిసగా తీసుకుపోయాడు. అలాగే మనకు తెలిసినటువంటి ఒక బుడద ఉంది, ఒక చిన్న పిల్ల. ఏంటి? నయమాను దగ్గర పనిచేసే ఇంట్లో పిల్ల. ఇప్పుడు ముగ్గురు చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. దానియేలు, నెహెమ్యా, ఈ బబులోను సామ్రాజ్యంలోకి వెళ్ళినటువంటి చిన్న పిల్ల. వీళ్ళు ముగ్గురు కూడా చెరపట్టబడి వెళ్ళబడ్డారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే హీన దశలో ఉంది. హీన దశ ఏంటంటే వాళ్ళ ఇంట్లో పాచి పని చేస్తున్నారు. ఆ బుడపిల్ల, ముఖ్యంగా బుడపిల్ల ఆ ఇంట్లో ఏం పని చేస్తుంది? పాచి పని చేసి అమ్మగారికి పరిచర్య చేస్తుంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ పిల్ల దేవుణ్ణి మర్చిపోలేదు. హీన దశ, తల్లిదండ్రులు లేరు, అక్కచెల్లెలు లేరు, అన్నదమ్ములు లేరు, ఎవ్వరు లేరు. ఆ పిల్లని కొట్టినా తిట్టినా చంపినా అడిగేటోడు లేడు. అలాంటి స్థితిలో కూడా తాను నమ్మిన దేవుని కొరకు నిలబడింది ఆ పిల్ల, ఒక చిన్న పిల్ల. దానియేలు దేవుడి సేవకుడిగా ఆ రాజు దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆయన దేవుని విడిచిపెట్టినవాడు కాడు. నెహెమ్యా కూడా దేవుణ్ణి అంత భయంకరమైన పరిస్థితిలో కూడా వదిలిపెట్టలేదు. కారణం ఏంటంటే ఆ స్థితిలో కూడా వాళ్ళు దేవుణ్ణి కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళ ముగ్గురు జీవితాలు కూడా ఏం చేయబడ్డాయి? ధన్యకరంగా, అదృష్టవంతులుగా, ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. మన పరిస్థితులు ఉన్నప్పటికీ లేనప్పటికీ, మంచిగా ఉన్నా, తప్పు చేసినా, పొరపడ్డా, హీన దశకు వచ్చినా, ఏ స్థితిలో కూడా, అన్ని స్థితుల్లో కూడా బాగా గుర్తుపెట్టుకోండి, నేను పాపంలో పడమని చెప్పట్లేదు. ఒకవేళ పొరపాటును పడినోళ్ళు కూడా ఏం చేశారంటే దేవుణ్ణి మాత్రం వాళ్ళు విడిచిపెట్టలేదు, గుర్తు మాత్రం చేస్తున్నాను. హల్లెలూయా. ఏంది పాస్టర్ గారు ప్రసంగం కొత్తగా చేస్తున్నాడు అనుకోబాకండి. అందుకే ఏదైనా చిన్న చిన్న పొరపాట్లున్నా మనం ఆ పరిస్థితులను బట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి శాంతం విడిచిపెట్టేస్తున్నారు. విడిచిపెట్టకూడదు. ఎందుకంటే పొరపడేది మనమే, దాన్ని సరి చేసుకునేది మనమే. ఇంకా పొరపాటు అస్సలు చేయని వాళ్ళు అంటే ఎవ్వరు ఉండరు. అది కూడా చెప్తున్నాం, ఎవ్వరు కూడా పొరపాటు పడిన వాళ్ళు ఉండరు. ఏదో కోణంలో ఏం చేస్తామో దేవుడి సన్నిధిలో తప్పు చేస్తాం. కాబట్టి సరి చేసుకోవడానికి దేవుడు మనకు ఆలోచన ఇచ్చాడు. అంతేగాని చంపుకోవటానికి ఇక నేను అయిపోవాలన్న ఆలోచన, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. హల్లెలూయా. స్థితి ఎలాగన్నా మారని, ఉన్న స్థితా, లేమి స్థితా, పరిశుద్ధ జీవితమా, పాడైపోయిన జీవితమా, ఏ స్థితిలో కూడా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు.
దేవుడిని ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. అన్ని కోణాల్లో దేవుడిని ప్రార్థించాలి. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. ఆయన ఏమంటున్నాడు, కన్న తల్లి ప్రేమ కన్నా నీ మీద ఎక్కువ ప్రేమ చూపుతున్నాను అంటున్నాడు. కాబట్టి ఆయనే మనకు అన్ని విషయాల్లో. కాబట్టి ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఏ స్థితి అంటే యెహోవా తమకు దేవుడుగా కలిగిన ప్రజలు ధన్యులు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. తండ్రి నీకు వందనాలయ్యా, బిడ్డలను దీవించండి, ఆశీర్వదించి కాపుదలు దయచేయండి, కృపలో జ్ఞాపకం తెచ్చుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. నాయన నామాన్ని బట్టి నాయన మీరు స్థిరపరిచి బలపరచమని యేసు నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి.